హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పల్లి చిక్కీ ఆర్ పల్లి పట్టి అండి. ఇది మనం పిల్లలకి ఈవినింగ్, మార్నింగ్ అయినా ఇవ్వచ్చు, ఈవినింగ్ ఇస్తే వాళ్ళకి స్నాక్స్ కింద ఉంటుందండి. ఒక 2-3 డైలీ పెట్టారంటే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుందండి. అండ్ వాళ్ళు బలం కూడా వాళ్ళకి మంచిగా వస్తుందండి. ఎందుకంటే మనం చేస్తున్నది పల్లీలు విత్ బెల్లంతో అండి. బెల్లంతో కాబట్టి బెల్లంతో మనం ఆల్మోస్ట్ ఏ రెసిపీ చేసినా బెల్లంతో డైలీ ఇవ్వచ్చండి మనము ఆ రెసిపీస్. సో అందుకే ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. బెల్లంతో ఆల్మోస్ట్ చేసినవి మనం డైలీ లైఫ్లో రొటీన్గా వాడచ్చు. ఎందుకంటే డైలీ ఒక బెల్లం తినటం చాలా మంచిది ఆరోగ్యానికి. సో అందుకే ఇలా కనుక ఇచ్చామంటే, డైలీ బెల్లం తినలేకపోయినా ఈ విధంగా కనుక ఇచ్చామంటే ఖచ్చితంగా పిల్లలు తింటారు. మరి మనం అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 కప్పు పల్లీలు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రోస్ట్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ లోపలికి ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా రోస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ అయ్యేంత వరకు చేసుకొని వాటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మ్యాషర్ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఆ చపాతీ కర్రతోటి రోల్ చేసేసుకోండి. ఒక క్లాత్లో పెట్టేసి రోల్ చేసేసుకుంటే మొత్తం క్రష్ అయిపోతాయి, హాఫ్ అయిపోతాయి మొత్తం. ఈ విధంగా పొట్టు గనక శుభ్రంగా తీసేసి పీల్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం రిమూవ్ అయిందండి. మనం ఒక బటర్ పేపర్ ఒక ప్లేట్ మీద పెట్టేసుకుందాము. ఈ విధంగా మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా వేరే బౌల్ పెట్టేసుకొని 1 కప్పు తీసుకున్నాం కదా పల్లీలు, 3/4 కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా 1 స్పూన్ వాటర్ యాడ్ చేసేసి బెల్లము ఈ విధంగా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం కలుపుకుంటూ కొద్దిగా బెల్లం పాకం వచ్చేంత వరకు చూడాలండి. బెల్లం పాకం అంటే క్యారమిల్ అవ్వాలండి. ఎలా అంటే బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసేసి దానిలో మనం ఈ బెల్లం మిశ్రమం కనుక వేసాము అంటే ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అవుతుందండి. క్యారమిల్ టైప్లో అవుతుంది. ఆ విధంగా అయ్యేంత వరకు కుక్ చేసేసి మనము రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిపేసేసి ఇప్పుడు మొత్తం పట్టే విధంగా బెల్లం మొత్తం పల్లీలకు పట్టే విధంగా మొత్తం ఈవెన్గా కలుపుకోండి. మొత్తం సిమ్లో పెట్టేసేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేద్దామండి. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూను నెయ్యి యాడ్ చేసేసుకొని మళ్ళీ మొత్తం అవంతా కలిసే విధంగా కలుపుకొని మొత్తం ఒక 1 or 2 minutes జస్ట్ అంతే 1 or 2 minutes ఈ కలుపుకునే వరకు అవ్వగానే, ఈ కలుపుకోవడం అవ్వగానే టర్న్ ఆఫ్ చేసేద్దాము. టర్న్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనము పేపర్ షీట్ పెట్టుకున్నాం కదా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతోటి రోల్ చేసేసుకోండి. మొత్తం రోల్ చేసేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మీకు ఎలా వీలైతే అలాగా ఈ విధంగా చేసేసుకొని మనము ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనము లైన్స్ పెట్టేసుకుందామండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే మనము ఆరిన తర్వాత మనం చెక్కలుగా వస్తాయండి. మనం బయట షాప్లో ఎలా అయితే వస్తాయో చిక్కీల మాదిరిగా ఆ విధంగా వస్తాయి. ఈ స్టేజ్లోనే మనము చాక్ తోటి కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం గట్టిపడిన తర్వాత షేప్ రాదండి. ఈ స్టేజ్లోనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం లైన్స్ మొత్తం స్క్వేర్ మాదిరిగా కట్ చేసేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా కూల్ చేయాలండి. వీటిని మొత్తం చల్లార్చాలి. చల్లార్చడానికి కొద్దిసేపు రెస్ట్ ఇద్దాము. చల్లారిన తర్వాత వాటిని మనం రిమూవ్ చేసేద్దాము పేపర్ నుంచి. ఈ విధంగా చల్లారిందండి. చల్లారిన తర్వాత మొత్తం
మనము పేపర్ నుంచి రిమూవ్ చేసేసి మొత్తం తీసేసుకుందాము. ఈ విధంగా బ్రేక్ చేస్తే వస్తాయండి. ఈ విధంగా బ్రేక్ చేసేసి మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. తింటుంటే ఎంత బాగుంటుందంటే అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మన అచ్చం స్వీట్ షాప్లో చేసిన మాదిరిగానే ఉంటాయండి ఈ పల్లి చిక్కీ. అంత బాగుంటుంది. అండ్ పిల్లలకి డైలీ ఒక 2-3 ఇచ్చినా నో ప్రాబ్లం అండి. వాళ్ళు పిజ్జాలు బర్గర్లు తినే బదులు ఇవి గనక 2 తిన్నారంటే చాలా ఎనర్జీగా ఉంటారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.